ఢిల్లీలో తెలంగాణ ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. భారీ డ్రగ్ ముఠాను పట్టుకుంది. వ్యాపారాలు, చదువుల పేరుతో విదేశాల నుంచి వచ్చిన కేటుగాళ్లు వెలగబెడుతున్న వ్యాపారాల్ని బయటపెట్టింది. తెలంగాణ ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఢిల్లీ, నోయిడా, గుర్గావ్, వైజాగ్, గ్వాలియర్లో డ్రగ్ మాఫియాపై దాడులు చేపట్టింది. ఈ ఆపరేషన్ భారీ సంచలనం రేపింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్కు చెందిన 100 మంది అధికారులతో కలిసి తెలంగాణ ఈగల్ ఫోర్స్కు చెందిన 124 మంది అధికారులు జాయింట్ ఆపరేషన్లో పాల్గొన్నారు. మెహ్రౌలి, సంత్గఢ్, ప్రతాప్ ఎంక్లేవ్, పృథ్వీ పార్క్, నీలోతి, చందర్నగర్, మునిర్కా వంటి 20 ప్రాంతాల్లో సమాంతర దాడులు జరిపారు. ఆపరేషన్లో 50 మందికి పైగా ఓవర్స్టే చేస్తున్న నైజీరియన్ పౌరులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో కొకైన్, హెరాయిన్, గంజాయి, సింథటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వెళ్లిన ఈగల్ ఫోర్స్కు చెందిన సుమారు 150 మంది అధికారులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. నైజీరియన్లు నివసించే కాలనీలను ముందస్తుగా గుర్తించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఈ ఆపరేషన్ కొనసాగినట్లు సమాచారం. డ్రగ్ విక్రయాల కోసం ఉపయోగించిన మ్యూల్ అకౌంట్లు, వందలాది బ్యాంక్ అకౌంట్లు, డెబిట్, క్రెడిట్ కార్డులు, డబ్బు లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కార్టెల్ రోజుకు 100 కోట్ల రూపాయల లావాదేవీలు జరుపుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నోయిడా, గ్వాలియర్, విశాఖపట్నం ప్రాంతాల్లోనూ తెలంగాణ ఈగల్ ఫోర్స్ స్థానిక పోలీసుల సహకారంతో దాడులు చేసింది. అక్కడ డ్రగ్ కింగ్ పిన్లను, డ్రగ్ విక్రయాల్లో పాల్గొంటున్న యువతులను, అలాగే సెక్స్ వర్కర్లుగా పనిచేస్తూ కార్టెల్కు సేవలందిస్తున్న మహిళలను అరెస్టు చేశారు. ప్రధానంగా డబ్బు లావాదేవీల కోసం ఉపయోగించిన అకౌంట్ హోల్డర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, గ్రేటర్ నోయిడా, గ్వాలియర్, విశాఖపట్నం పోలీసులు ఈ ఆపరేషన్లో కీలక సహకారం అందించారని తెలంగాణ ఈగల్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న నైజీరియన్ డ్రగ్ కార్టెల్కు ఈ సోదాలు భారీ దెబ్బగా భావిస్తున్నారు. ఢిల్లీని కేంద్రంగా చేసుకుని ప్రధాన నగరాల్లో డ్రగ్స్ భారీగా అమ్ముతున్నట్లు దర్యాప్తులో బయటపడింది.